ఊహించండి, మీరు ఒక చాలా పెద్ద బ్యాంకుకు బ్రాంచ్ మేనేజర్గా ఉన్నారు. మీ చేతుల ద్వారా ప్రతిరోజూ కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. కానీ అకస్మాత్తుగా ఒకరోజు మీ మనసులో భయంకరమైన లోభం కలిగితే మీరు నేరుగా ప్రభుత్వానికి చెందిన 590 కోట్లను మాయం చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారు. మీరు ఒక చతురమైన వలవేసి ప్రభుత్వ ఖజానా డబ్బును నిశ్శబ్దంగా మీ భార్య మరియు మరిది కంపెనీ ఖాతాలోకి మళ్లిస్తారు, ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా. ప్రజలకు విషయం తెలిసేసరికి మీరు బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి అదృశ్యమైపోతారు. ఇది ఏదైనా హాలీవుడ్ సస్పెన్స్ లేదా దొంగతనం సినిమా కథ కాదు. ఇది మన దేశంలోనే ఒక ప్రముఖ బ్యాంకులో జరిగిన నిజమైన మరియు షాకింగ్ సంఘటన. ఇది మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థను కుదిపేసింది. ఈరోజు నేను మీకు 590 కోట్ల మహాఘోటాలా యొక్క పూర్తి ఇన్సైడ్ స్టోరీను వివరించబోతున్నాను. ఈ ఫ్రాడ్కు మాస్టర్ మైండ్ ఎవరైనా బయటి హ్యాకర్ కాదు, బ్యాంకుకే చెందిన ఒక మాజీ బ్రాంచ్ మేనేజర్. ఈ మొత్తం 590 కోట్ల మోసం వెనుక ప్రధాన సూత్రధారి చండీగఢ్ బ్రాంచ్కు చెందిన మాజీ మేనేజర్ రిభవ్ రిషి. ఈ ఆటలో అతనికి సహకరించినవాడు బ్యాంకులోనే పనిచేసిన మరో మాజీ రిలేషన్షిప్ మేనేజర్ అభయ్. వీరిద్దరూ కలిసి ఒక అద్భుతంగా కనిపించే ప్రణాళిక రచించారు. వారు హర్యానా ప్రభుత్వంలోని వివిధ శాఖల బ్యాంకు ఖాతాల నుండి డబ్బును తీసుకుని స్వస్తిక్ దేశ్ ప్రాజెక్ట్స్ అనే ఒక కంపెనీ ఖాతాలో జమ చేశారు. ఆ కంపెనీ ఎవరిదంటే అది రిభవ్ రిషి భార్య స్వాతి సింగ్లా మరియు అతని మరిది అభిషేక్ సింగ్లాకు చెందినది. ఆ కంపెనీలో 75% షేర్లు స్వాతి వద్ద ఉండగా 25% షేర్లు అభిషేక్ వద్ద ఉన్నాయి. దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం ప్రభుత్వ ఖాతాల నుండి సుమారు 300 కోట్లు నేరుగా ఆ కంపెనీ ఖాతాలోకి బదిలీ అయ్యాయి. తమ పని పూర్తి చేసిన తర్వాత రిభవ్ మరియు అభయ్ ఇద్దరూ సుమారు 6 నెలల క్రితం నిశ్శబ్దంగా బ్యాంకు ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఈ మోసం బయటపడిన విధానం కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. హర్యానా ప్రభుత్వంలోని ఒక శాఖ తమ ఖాతాను మూసివేసి మిగిలిన మొత్తాన్ని మరో బ్యాంకుకు బదిలీ చేయాలని కోరింది. ప్రస్తుత బ్యాంకు అధికారులు ప్రక్రియ ప్రారంభించగా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న మొత్తం మరియు ఖాతాలో ఉన్న వాస్తవ బ్యాలెన్స్ మధ్య భారీ తేడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇతర ప్రభుత్వ ఖాతాలను కూడా పరిశీలించగా అక్కడ కూడా కోట్ల రూపాయలు గల్లమైనట్లు బయటపడింది. విషయం వెలుగులోకి రావడంతో హర్యానా యాంటీ కరప్షన్ బ్యూరో వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏఎస్ ఛావ్లా ప్రకారం ప్రధాన నిందితులు రిభవ్ రిషి, అతని భార్య స్వాతి సింగ్లా, మరిది అభిషేక్ మరియు మాజీ మేనేజర్ అభయ్లను అరెస్టు చేశారు. దర్యాప్తులో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు బ్రాంచు చండీగఢ్లో ఉండగా ప్రభుత్వ శాఖలు హర్యానాలో ఉన్నాయి. డబ్బు బదిలీ అయిన బ్యాంకు బ్రాంచు పంజాబ్లోని మొహాలీలో ఉంది. 3 వేరువేరు ప్రాంతాల మధ్య ఉన్న ఈ అనుసంధానం అధికారులను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ మొత్తం వివాదం మధ్య బ్యాంకు ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. వారు దర్యాప్తు పూర్తి కాకముందే కస్టమర్ ఫస్ట్ విధానాన్ని అనుసరించి హర్యానా ప్రభుత్వానికి 583 కోట్లు తిరిగి చెల్లించారు. ఇది తమ సూత్రాల ప్రకారం తీసుకున్న నిర్ణయమని బ్యాంకు పేర్కొంది. ప్రభుత్వం కూడా ఈ వేగవంతమైన చర్యకు ప్రశంసలు తెలిపింది. ఇదే 590 కోట్ల మహాఘోటాళా పూర్తి కథ. ఈ సంఘటన ఒక విషయం స్పష్టంగా చెబుతోంది: వ్యవస్థలో ఉన్నవారే దురాశకు లోనైతే వారు ఎంత పెద్ద నష్టం కలిగించగలరో. మీ అభిప్రాయమేమిటి? మన దేశంలో బ్యాంకు అధికారులపై మరింత కఠినమైన పర్యవేక్షణ అవసరమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.